జాక్ గవర్నర్ క్యాండిడేట్ న్యూజెర్సీ గవర్నర్ క్యాండిడేట్ జాక్ గారి చేత పర్సనల్గా అపాయింట్మెంట్ చేయబడినటువంటి చైర్మన్ సౌత్ ఏషియన్ అమెరికన్ కోalition చైర్మన్ TV5 CEO అండ్ మన టీవీ CEO ఫౌండర్ శ్రీధర్ చిల్లర్ గారు మనతో ఉన్నారు. అలాగే వారు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో డెఫినెట్గా అండి, ఈవెన్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ థింగ్. సో అట్లాగే మనకి యుఎస్ఏలో ఒకప్పుడు లాగా లేదు సిచ్యుయేషను. చాలామంది క్రికెట్ క్లబ్స్ అని మొదలుపెట్టారు. ఈవెన్ వీ వాంట్ టు వర్క్ విత్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళతో కూడా కొంత కొలాబరేషన్ పెట్టి రేపు మేము ఎవరైతే మేము సపోర్ట్ చేస్తామో రిపబ్లికన్ కోalitionలో సౌత్ ఏషియన్ కోalitionలో మా గవర్నర్ రాగానే తప్పకుండా మేము ఒక సిస్టర్ స్టేట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మన రవినాయుడు గారితో డైరెక్ట్గా గవర్నర్ గారితో అపాయింట్మెంట్ పెట్టించి అలాగే మేము దీన్ని ఒక సీరియస్గా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లాంటి చైర్మన్ సత్యనారాయణ లాంటి వాళ్ళు $100 million బడ్జెట్ దీనికి స్పోర్ట్స్కి అలొకేట్ చేశారు. క్రికెట్ గురించి వాళ్ళు మల్టిపుల్ స్టేడియంస్ కడుతున్నారు. అది కూడా న్యూజెర్సీలోకి తీసుకొచ్చి దాంతోపాటు ఒక కబడ్డీ ఆడేందుకు స్టేడియము, లేకపోతే క్రికెట్ ఆడేందుకు స్టేడియము, అలా రకరకాలుగా స్పోర్ట్స్తో పెట్టించి ఒక ఇంటర్నేషనల్ కల్చర్ని డెవలప్ చేస్తే వారు చేసేటువంటి విజనరీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆల్వేస్ అదేదంటారు చూస్తారా 20 years 30 years అహెడ్ ఆఫ్ ది విజన్ అన్నమాట. ఆ రోజు ఆయన హైటెక్ సిటీ అని, కంప్యూటర్స్ అని, మన బిల్ గేట్స్ అని ఇవన్నీ చెప్తుంటే అప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఈరోజు ఇక్కడ 6 million ఇండియన్స్లో 1 million పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించిన భిక్షే ఈరోజు మేము ఇంతవరకు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నామని చెప్తారు. అలాంటి విజనరీ నాయకుడు ఈరోజు మళ్ళీ క్రీడా ఆంధ్రప్రదేశ్ అన్నారంటే కనుక దానిలో ఏదో ఉంది. అదేదో సామెతను చూసారా, దేశం బాగుంటేనే ఊరు బాగుంటుంది, ఆ టైపులో. అట్లాగే ప్రజలు బాగుంటేనే రేపొద్దున ముందుకు వెళ్ళగలుగుతాము. అది ఆరోగ్యరీత్యా ముందుగా చక్కగా క్రీడల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇన్సెంటివ్స్ తోటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, క్యాష్ ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి ఈరోజు క్రీడాంధ్రప్రదేశ్ అన్నారంటే అది డెఫినెట్గా అన్ని రంగాల్లో క్రీడనే కాదు, తప్పు చేసుకుంటాం మనం. క్రీడ ఒక్కటే కాదు, క్రీడల్లో ఎక్సర్సైజ్ కనుక ఉంటే వాళ్ళు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. రేపు 40 ఏళ్ళకి రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు 70 ఏళ్ళకి 60 ఏళ్ళ వరకు ప్రశ్నలు బాగా పనిచేస్తారు. ఇంత అడ్వాంటేజ్ ఉంది. ఇది క్రీడకి ఓన్లీ క్రీడలే కాదు, ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ డబ్బులు కట్టి 200 కట్టి జిమ్స్కి వెళ్ళి ఒక అరగంటకి ఇంటికి వెళ్తున్నారు. అట్లాంటిది చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మేము వెళ్ళలేకపోయాం చిన్నప్పటి నుంచి, అలాంటిది చిన్నప్పటి నుంచి మీరు వెళ్తుంటే మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఈస్ ద విజనరీ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారు. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది మంచి యువత కరెక్ట్గా క్రీడా ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వ్యక్తి మన రవినాయుడు గారిని పెట్టారు. ఆయన చూస్తుంటే తెలుస్తుంది, ఈజ్ ద రిప్రజెంట్స్ పర్ఫెక్ట్లీ. మీరే యూత్లా కనపడుతున్నారు. సో తప్పకుండా అండి, ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డెఫినెట్గా రాబోయే తరుణంలో మా గవర్నర్ వచ్చినప్పుడు డెఫినెట్గా యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ సౌత్ ఏషియన్స్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు extend this opportunity as a sister state concept, and definitely we will work for something. Thank you, sir. Thank you very much for coming to USA. and NATS 8వ తెలుగు సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో వందలాది మంది వచ్చున్నారు. నవ్వుతోన్న భవిష్యత్తు నెవర్ ఎవర్ ద బిఫోర్ ద టైప్లో మన శ్రీనివాస గుత్తిగంట గారు, ప్రశాంత్ పినమనేని నాయకత్వంలో అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ చేస్తున్నారు. ఈ తరుణంలో మనందరూ వచ్చేసేసేసి ఇట్లా చాలామందిలో ఒక పర్సన్ చైర్మన్ లాంటి వ్యక్తి ఒక సేల్స్ మ్యాన్షిప్ చూపిస్తూ ఇంత వచ్చారంటే ఆయనలో ఎంత గొప్పతనమో అడిదనికి ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. తప్పకుండా అండి, మీ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో కానీ మీ విషయంలో కానీ ఇట్ బి గోయింగ్ లైక్ ఏ బుల్లెట్ లాగా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.